హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రేపు దేశవ్యాప్తంగా బంద్, ఇవన్నీ మూసివేత. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నీట్ 2024 నిర్వహణపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేపర్ లీక్ అయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పేపర్ లీక్ అయినట్లు బీహార్ పోలీసులు గుర్తించారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో 20 మంది నిందితులను బీహార్లోని పాట్నాలోని బీర్ జైలుకు అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆదివారం విచారణ చేపట్టింది. వీరిలో 13 మంది నిందితులను బీహార్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ఈఓయు అరెస్టు చేయగా 7గురు సిబిఐ రిమాండ్లో ఉన్నారు. 13 మంది నిందితులను ప్రశ్నించేందుకు సిబిఐ ప్రత్యేక అనుమతి కోరింది. 13 మందిలో 6గురు పరీక్ష మాఫియాలో భాగం కాగా 4 అభ్యర్థులు మరియు 3 తల్లిదండ్రులు ఉన్నారు. సిబిఐ రిమాండ్లో ఉన్న వారిలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, అలాగే వైస్ ప్రిన్సిపల్లతో పాటు దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్టును ఏజెన్సీ ప్రశ్నించింది. ప్రశ్న పత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణపై వారిని జార్ఖండ్ హజారిబాలో నుంచి పాట్నాకు అయితే తీసుకొని వచ్చారు. మరోవైపు నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు విచారణ సాగుతోంది. నీట్ 2024 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నీట్ పరీక్షా కేంద్రం తీర్పుగా వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థల బంద్ ఉంటుందని ఇక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, అలాగే పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ గారు చెప్పారు. బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్రం నిర్వాహం వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేత ఆపాలని, ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం అనేది లేకుండా చేయాలని, ఈ మేరకు చూడాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని అయితే నెలకొల్పాలని ఈ విధంగా అయితే చెప్పారండి. సో జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు బంద్కు పిలుపునైతే ఇచ్చారండి విద్యార్థి సంఘాలు. ఈ విధంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ మేరకు ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా.